హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెట్టు. సస్పెన్స్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్కు స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. ఒకవైపు ఆపరేషన్ పంచతంత్ర, మరోవైపు సూసైడ్ బాంబర్, మరోవైపు ప్రమాదకర ఉగ్రవాది చాచా, ఇంకొక వైపు స్పెషల్ ఏజెంట్ రుక్సానా. ఇందులో ఎవరు ఎటువైపుకు వెళ్తున్నారు, ఎవరు ఎవరిని ముందుగా పట్టుకుంటారు, ఓ పెద్ద పద్మవ్యూహంలా తయారైపోయింది. రుక్సానా వేసే ప్లాన్ ఏంటి? తను ఎంతవరకు సక్సెస్ అవుతుంది? చాచాను ఒక్క రుక్సానా అంతమొందించడం అంత సులువైన పనేనా అని ఆలోచిస్తూ ఉంటే రుక్సానా మాత్రం తన పని తాను నెమ్మదిగా చేస్తూ వెళ్ళిపోతోంది. ఇక కిరణ్ వ్యూహం ప్రకారం రుక్సానాను నీడలా వెంటాడుతూనే ఆపరేషన్ను సక్సెస్ చేయాలని నిర్ణయించుకుంది పంచతంత్ర టీం. రుక్సానా కిరాణా షాప్లోంచి బరువైన లగేజీని తన ఇంటివైపుకు తీసుకెళ్తోంది. రుక్సానాను వెంటాడుతూ రుక్మిణి వెళ్ళింది. మిగతా వాళ్ళంతా మరోవైపుగా బయలుదేరారు. అటువైపు చాచా భీమాన్కు అనేక వ్యూహాలు చెప్తూ సూసైడ్ బాంబర్గా పటిష్టంగా తయారు చేస్తున్నాడు. రకరకాల పద్ధతుల్లో మోటివేషన్ చేస్తూ హిందువులంటే ద్వేషభావాన్ని నరనరాన నింపేస్తున్నాడు. ఇంత చక్కగా వినే ఒక అబ్బాయి దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది చాచాకు. కానీ తన వెనుక ఏదో వ్యూహం నడుస్తుందని మాత్రం గమనించలేకపోయాడు. సాధారణంగా ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఎవరిని ఇంటివైపుగా పంపరు. ఎక్కడ ప్లాన్ ఫెయిల్ అవుతుందోనని, ఎక్కడ వాళ్ళ తమ మనసు మార్చుకుంటారోనని. కానీ భీమాన్ యొక్క ధైర్యం, అతని యొక్క పట్టుదల చూశాక చాచా రోజు ఇంటికి వెళ్ళడానికి అనుమతిచ్చాడు. అందరూ పడుకున్నాక ఇంటికి వెళ్ళేవాడు భీమాన్. ఆ రోజు ఇంటికి రాగానే కమ్మని వాసన వచ్చింది భీమాన్కు. ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. నీకోసమే పరోటా అంది రుక్సానా. ఎన్నడూ చేయవు కదా అన్నాడు భీమాన్. పరోటా మాంసంతో తింటే భలే ఉంటుందిరా, నీకోసమే చేస్తున్నాను అంది రుక్సానా. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే భలే అనిపించింది భీమాన్కు. అమ్మా, రేపు ఇంకొన్ని ఎక్కువ చేసిస్తావా పరోటాలు అన్నాడు భీమాన్. ఎందుకు అంది. మా స్నేహితులకు కూడా తీసుకెళ్తానమ్మా, వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఇది అన్నాడు. సరే అంది రుక్సానా. కొడుకుని దగ్గరగా తీసుకొని అలా ఆలోచిస్తూ పడుకుంది. ఉదయం కాగానే వేడివేడి పరోటాలు మాంసం కూర చేసిచ్చింది. భీమాన్ తీసుకుని వెళ్ళాడు. అంత చక్కని వాసన టిఫిన్ నుంచి రాగానే అడిగాడు చాచా, ఏముందిరా అందులో అని. మా అమ్మ చేసిచ్చింది పరోటాలు స్నేహితుల కోసం అన్నాడు భీమాన్. అవునా, ఇలా తే అంటూ క్యారేజ్ ఇప్పి చూశాడు. చాచాకు చాలా ఇష్టమైన పరోటాలవి. నేను తినొచ్చా అన్నాడు చాచా. కావాలంటే తినండి అన్నాడు భీమాన్. సరే అంటూ ఒక ముక్క ఎలా తుంచుకొని ఇలా నోట్లో వేసుకున్నాడు. ఎంతో చక్కగా ఎప్పుడో తిన్నట్టుగా అనిపించింది చాచాకు. చకచక 4-5 పరోటాలు తినేసేశాడు. భీమాన్ నవ్వుకున్నాడు. శిక్షణలో నిమగ్నమైపోయాడు చాచా మరియు భీమాన్. ఎంతో కఠోరమైన శిక్షణను, ఎలాంటి వాళ్ళు వస్తే ఎలా తప్పించుకోవాలనేవి ప్రతిదీ చేసి చూయిస్తున్నారు భీమాన్కు. దానికి తగ్గట్టుగానే చెప్పింది చెప్పినట్టుగానే టకటకా చేసేస్తున్నాడు భీమాన్. మామూలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లాడిలా ఉండేవాడు, కానీ శిక్షణ సమయంలో మాత్రం పూర్తి ధ్యాస దాని మీదే పెట్టేవాడు భీమాన్. అందుకే చాచాకు భీమాన్ అంటే ఇష్టం కూడా పెరిగింది. ఆ రోజు రాత్రి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది రుక్సానా. తన కళ్ళు తన కొడుకును వెతుకుతున్నాయి. వేగంగా అటు ఇటు పచాలు చేస్తూ ఏదో ఆలోచిస్తూ నడుస్తోంది రుక్సానా. ఇంతలో భీమాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరగా తీసుకొని వెంటనే అడిగింది, పరోటాలు తిన్నావా అని. అవును అన్నాడు భీమాన్. స్నేహితులకు కూడా ఇచ్చావా లేదా అంది వాడి కళ్ళలోకి చూస్తూ. ఇచ్చానమ్మా అన్నాడు. అంతేనా, ఇంకెవరూ తినలేదా అంది రుక్సానా. చెప్పడం మర్చాను, చాచా కూడా తిన్నాడు అన్నాడు భీమాన్. ఒక్కసారిగా మళ్ళీ గొంతు రెట్టింపు చేసి అడిగింది, ఏమంటున్నావు, చాచా కూడా తిన్నాడా అంది రుక్సానా. అవునమ్మా, 1 కాదు 5 పరోటాలు తిన్నాడు తెలుసా అన్నాడు భీమాన్. వెంటనే కొడుకును గుండెలకు హత్తుకుంది. ఆయనకిచ్చి తప్పు చేశానా అన్నాడు భీమాన్. లేదు లేదు, చాలా మంచి పని చేశావు, రా నీకోసం మరిన్ని పరోటాలు చేశాను అంటూ వేడివేడి పరోటాలు అందించింది రుక్సానా. ఒక్కటి తినగానే ఏంటమ్మా ఇంత చేదుగా ఉంది అన్నాడు భీమాన్. దీంట్లో కాస్త వేరే రకంగా చేశాను, బాగుంటుంది, పర్లేదు తిను అంటూ కొడుక్కి దగ్గరుండి తినిపించింది రుక్సానా. తింటూ ఓ మాట అడగనా అన్నాడు. అడగరా అంది రుక్సానా. నేను నీ కొడుకునేనా అన్నాడు. ఒక్కసారిగా అదిరిపడింది. ఎందుకురా అంత మాట అన్నావు అంది. లేదమ్మా, ఒక కొడుకు సూసైడ్ బాంబర్ అవుతుంటే నీలా తిండి పెట్టే తల్లులు చాలా తక్కువ మంది ఉంటారు కదూ అన్నాడు. అంతే, రుక్సానాలో తల్లి హృదయం ఒక్కసారిగా కన్నీరుగా బయటపడింది.
ఈ ప్రశ్న ఎవరు అడగమన్నారు అంది రుక్సానా. చాచా అడగమన్నాడు, కానీ ఇది ఎప్పటినుంచో నేను అడుగుతా అనుకున్నాను అన్నాడు భీమాన్. కొడుకుని దగ్గరగా తీసుకొని, చాచాకు చెప్పు, ఆజాదీ కోసం నేను ఎంతకైనా తెగిస్తానని, కన్న కొడుకును కూడా చంపుకుంటానని అంటూ కన్నీరు పెడుతూ అంది రుక్సానా. అది కాదమ్మా, నేనే అడుగుతున్నాను. నేను చనిపోయిన తర్వాత నువ్వెలా ఉంటావు? చాలా బాధపడుతూ ఉంటావు కదా అన్నాడు. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా ఉండగలనరా అంటూ మరింత హత్తుకుంది రుక్సానా. నువ్వు నేను ఎవరి కోసమైతే బలిదానం చేస్తున్నామో వాళ్ళంతా మంచి కోసమే చేస్తున్నారా ఈ పని అంటూ అడిగింది రుక్సానా కొడుకుని. అదేంటమ్మా, ఆజాదీ కాశ్మీరీ అవసరమే కదా అన్నాడు భీమాన్. ఆజాదీ కాశ్మీర్ ఎవరి కోసంరా, మనం చనిపోయిన తర్వాత అంది రుక్సానా. మరి అన్నాడు భీమాన్, ఇంత అందమైన కాశ్మీరంలో నువ్వు నేను బ్రతుకుతున్నామంటే ఇక్కడ ఉన్న హిందువులే కారణం. ఇదంతా ఒకప్పుడు వారి రాజ్యం, మనమే ఇక్కడికి వచ్చి వాళ్ళను ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాం అంటూ కళ్ళు తుడుచుకుంది రుక్సానా. ఒక మాట చెప్పు భీమాన్, కాశ్మీర్ అనే ఇంత అందమైన చెట్టు కొమ్మని కొమ్మలు కొమ్మలుగా నరుక్కుంటూ వెళ్తే చివరికి మనకేం మిగులుతుంది? కొమ్మలని నరికేసిన తర్వాత ఇంకేముంటుందమ్మా, చెట్టు చనిపోతుంది కదా అన్నాడు భీమాన్. అవును, అదేరా నేను కూడా చెప్పేది. వీళ్ళందరినీ చంపేసిన తర్వాత ఇక మనకంటూ మిగిలేది కేవలం శ్మశానం మాత్రమే అంటూ ఏడ్చింది రుక్సానా. అదేంటమ్మా, నువ్వు నన్ను మార్చేస్తున్నావు అన్నాడు భీమాన్. లేదు, నేను నిన్నేం మార్చట్లేదు, నీకు వాస్తవాన్ని చెప్తున్నాను అంతే అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే బయట తలుపు శబ్దం వినపడింది. ఎవరు అన్నట్టుగా అనుకునే లోపలే ఆ తలుపు శబ్దం మరింత ఎక్కువైంది. రుక్సానాకు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే వంటగదిలోంచి ఒక పదునైన ఆయుధాన్ని తీసుకొని తలుపు తీయడానికి వెళ్ళింది. భీమాన్ అలాగే చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏమైందనేది మరుసటి భాగంలో విందాం. వింటూనే ఉండండి సస్పెన్స్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్.